శ్రమనొందియుండుట నాకు మేలాయెను. కీర్తనలు 119 అధ్యాయం 71 వచనం. విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి. రంగురంగుల నాచుమొక్కలు, మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటిమాటికి సుడిగాలులు, తుఫానులు సంభవిస్తూ ఉండే కొండ కోనల్లోనే పెరుగుతాయి. షెనేబెట్టాజ్ అనే 10,000 అడుగుల ఎత్తు ఉన్న పర్వతంపైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూశాను. ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది. అది సూర్యకాంతిలో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది. ఆ శిఖరాలపైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవాన్నంతటినీ ప్రదర్శించింది. ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట 2 రకాల నాచుమొక్కలు ఉన్నాయి. ఒకటి ఆ పర్వతంపైనుండి తెచ్చినది, రెండవది స్కాట్లాండులోని ఒక కోటగోడపై మొలకెత్తిన నాచు. ఆ రెండింటి మధ్య రంగుల తేడా చూసేవాళ్లకు ఇట్టే అర్థమైపోతుంది. తుఫానులను ఎదుర్కొని కొండశిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఊదారంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది. మెల్లని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచుమొక్కైతే తుప్పుపట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుకుగా ఉంటుంది. శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా ఇంతే. తుఫానులకు గురై ఓదార్పుకు నోచుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా యథార్థంగా తయారవుతుంది. అతని జీవితానికి ఆ కష్టాలేవో వింత కాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి. నా దీవెనల గ్రంథంలో నా గాయాల ప్రసక్తి మొదట ఉంది. ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞుడిని.